దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుపుతూ ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా తణుకులో ఇవాళ మొత్తంగా కార్మిక వర్గం ఉద్యోగ వర్గం సంఘటితంగా ఐక్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు రద్దు చేయాలని, ఇవాళ 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలు యథాతథంగా అమలు చేయాలని, ఇంకా మన కనీస వేతనాలు 26,000 రూపాయలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు మనం ఈ సమ్మె పోరాటాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తయింది. ఆయన అధికారంలోకి రావడానికి ముందు అనేక వాగ్దానాలు ఇచ్చాడు. ఇవాళ ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు జరపకుండా ఇవాళ నరేంద్ర మోడీ అనేటువంటి వాడు పుట్టక ముందే దాదాపుకు 100 ఏళ్లకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఇవాళ కార్పొరేట్లకు అనుకూలంగా, బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా, పారిశ్రామికతలకు అనుకూలంగా ఇవాళ మొత్తం అన్ని యూనియన్లకి, అన్ని కార్మిక వర్గాలకి నష్టం తెచ్చేలాగా కార్మిక చట్టాలన్నింటినీ కూడా సమూలంగా మార్పు చేసి కార్పొరేట్లకు మాత్రమే ఉపయోగపడేలాగా 4 లేబర్ కోడ్లు తెచ్చాడు. ఇవాళ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే మొన్న ఏప్రిల్ 1 నుంచే ఈ లేబర్ కోడ్లు అమల్లో పెట్టేదానికి పూనుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఏప్రిల్ 1 నుంచి ఈ లేబర్ కోడ్లు అమలు చేస్తే, 12 గంటల పనిదినాన్ని అమలు చేస్తే ఖబర్దార్ నీ సంగతి చూస్తామని చెప్పి మే 20వ తారీఖుకి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకి పిలుపునివ్వడం జరిగింది. దాంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇవాళ సమ్మె మీద సమ్మె చేసేటువంటి సమ్మె నుంచి వచ్చేటువంటి ఇవాళ ఏదైతే ప్రతిఘటన ఉందో దాని తర్వాత మళ్ళీ దీన్ని అమలు జరిపేదానికి ప్రభుత్వం చూస్తూ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మే 20వ తారీఖున దేశంలో పరిస్థితులు బాగలేదు. ఆ రోజు పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్న కారణంగా మనం సమ్మెను మే 20న జరగాల్సిన సమ్మె జూలై 9కి వాయిదా వేస్తాం. ఇవాళ సమ్మె పోరాటం నిర్వహిస్తూ ఉన్నాం. ఇవి కార్మిక హక్కులు ప్రాణత్యాగాలు చేసి రక్తతర్పణ చేసి 1920లోనే కార్మికులు యూనియన్ పెట్టుకున్నటువంటి హక్కు ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్, భారత కార్మిక చట్టాన్ని మనం సాధించుకున్నాం. 20లో మన మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం ఆవిర్భవించింది. ఆనాడు యోధాను యోధులు లాలా లజపత్ రాయ్ దేశ ప్రప్రథమ కేంద్ర కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షులు. ఆయన తర్వాత బాల గంగాధర్ తిలక్, చిత్తరంజన్ దాసు, మోతీలాల్ నెహ్రూ ఇలాంటి యోధాను యోధులు స్వతంత్రోద్యమ పోరాటంలో పాల్గొన్నటువంటి వీర యోధులు ఆ రోజు కార్మిక సంఘాన్ని ప్రారంభించి కార్మిక హక్కుల కోసం ఉద్యమించి బ్రిటిష్ గవర్నమెంట్ తోటే పోరాడి 26లో యూనియన్ పెట్టుకుని హక్కు తెచ్చుకున్నాం. 47లో సమ్మె చేస్తే హక్కు తెచ్చుకున్నాం. 48లో కనీస వేతనాల చట్టం తెచ్చుకున్నాం. అట్లాగనే 71కి వచ్చేటరికి బోనస్, ఈఎస్ఐ ఇంకా అనేకమైనటువంటి కాంట్రాక్ట్ వర్కర్లని పర్మనెంట్ చేయాలనేటువంటి యాక్ట్ 1961లోనే మనం సాధించుకున్నాం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చింది? 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చింది. అంటే నరేంద్ర మోడీ పుట్టక ముందు కార్మికుల హక్కుల్ని, చట్టాలని సాధించుకున్నటువంటి వీటిని నేను దేశానికి కాపలాదారుగా ఉంటాను, ఈ దేశాన్ని స్వర్ణ భారత్ చేస్తాను, ఈ దేశంలో నుంచి తరలించుకుపోతున్నటువంటి బడా పెట్టుబడిదారులు, బడా కోటీశ్వరులు, వాళ్ళ కార్మికులకి సంపద, రైతుల సంపద, వ్యవసాయ కూలీల సంపద, ఈ దేశంలో వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వకుండా దోపిడీ చేసినటువంటి శ్రమ దోపిడీ ద్వారా ఆర్జించినటువంటి పారిశ్రామికవేత్తల సంపద 80 లక్షల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల్లో వగ్గుతూ ఉంది. నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఒక్కొక్కరు బ్యాంక్ ఖాతాలో నల్లధనం తీసుకొచ్చి 15 లక్షలు జమేస్తామని చెప్పాడు. రైతుల ఆత్మహత్యలు నివారిస్తామని చెప్పాడు. రైతులకు వ్యతిరేకంగా 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చాడు. కార్మికులు ఇవాళ దేవుళ్ళని చెప్పాడు. పారిశ్రామిక కార్మికుల్ని కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నాడు. ఇవాళ కార్మికులు దేవుళ్ళని చెప్తే కార్మికుల యొక్క సంక్షేమం కోసం మేము పనిచేస్తామని చెప్తూ ఇవాళ 8 గంటల పని తీసి 12 గంటలు చేయడం అంటే కార్మికుల్ని మేలు చేస్తున్నట్ట, కీడు చేస్తున్నట్ట. ఇవాళ కార్మికులు యూనియన్ పెట్టుకునే హక్కును హరించి వేసి ఇవాళ యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు, ఇవాళ వేతనాలు అడిగే హక్కు లేదని చెప్పి 4 లేబర్ తీసుకొస్తే ఇవాళ కార్మికులకి మేలు చేస్తున్నట్ట, నువ్వు కీడు చేస్తున్నట్ట. ఇవాళ కార్మికులకి విద్రోహం చేస్తూ ఉన్నారు. కార్మిక వర్గాన్ని
విధ్వంసం చేస్తామన్నాడు. కార్మికులు యూనియన్లు పెట్టుకునేటువంటి హక్కు హరించడం అంటే కనీస వేతనాలు అడిగే హక్కు కార్మికుడికి లేదు. యజమాని అంతిస్తే అంతే తీసుకోవాలనేటువంటి హక్కుని వాళ్ళ చట్టంగా వీళ్ళ మేనేజ్మెంట్కి తీసుకొచ్చాడనంటే కార్మికులు తిరిగి కట్టు బానిసలు చేయడమే. వీటన్నిటికీ కూడా ప్రధానమైనటువంటిది మేడే ఉద్యమ పోరాటాలు. మేడే సందర్భంగా అనేక మంది కార్మికులు రక్తతర్పణ చేసి ప్రాణాలు అర్పించి చికాగో పోరాటం స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా మేడే ఉద్యమ పోరాటాలు జరిగాయి. మేడే ఉద్యమ పోరాటాల ఫలితంగా ప్రపంచమంతా 8 గంటల పని వచ్చింది. ఇవాళ ప్రపంచమంతా 8 గంటల పని నుంచి ఇవాళ వస్తున్నటువంటి వాతావరణ కాలమాన పరిస్థితులు, ఇవాళ కార్మికులు ఆరోగ్యాలు క్షీణించిన పరిస్థితుల్లో అనేక నివేదికల తర్వాత కార్మికులకు 8 గంటల పని కాదు 6 గంటల పని ఉండాలి, వారానికి ఒకరోజు సెలవు కాదు వారానికి 2 రోజులు సెలవు ఉండాలని ఇవాళ దేశంలో ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాల్లో వారానికి 2 రోజులు సెలవు, దినానికి 6 గంటల పని ఉంది. ఇవాళ ఇండియాలో 8 గంటల పనిని ఇవాళ అంతర్జాతీయ కార్మిక చట్టాలను కూడా పక్కన పెట్టి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఒడంబడికలు సైతం ఇవాళ కాలరాచి ఇవాళ 8 గంటల పని రద్దు చేసి 12 గంటల పని చేస్తానికి ఇవాళ నరేంద్ర మోడీ పూనుకున్నాడు. ఇవాళ కార్మికుల్ని కట్టుబానిసలు చేస్తూ వాళ్ళకి ఎలాంటి హక్కులు లేకుండా హక్కులన్నింటినీ కూడా కాలరాచి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన చేసి ఈ దేశంలో 50 కోట్ల మంది పైన ఉన్నటువంటి కార్మికుల ప్రయోజనాల కన్నా కేవలం 100 నుంచి 1000 మంది ఉన్నటువంటి అదానీ అంబానీ లెక్క సంక్షేమం కోసం వాళ్ళ శ్రేయస్ కోసమే ఇవాళ లేబర్ కోడ్లు తీసుకొచ్చారు. అంచేత ఇవాళ కార్మిక వర్గం తగిన గుణపాఠం చెప్పాలి. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సమ్మెలో 30 కోట్ల మందికి పైగా ఉద్యోగ కార్మికులు పాల్గొన్నారు. విమానాలు నడిపేటువంటి పైలట్ దగ్గర నుంచి బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపాలిటీల్లో పంచాయతీలు పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికుల వరకు, టెక్స్టైల్స్ కార్మికులు, స్పిన్నింగ్ మిల్ కార్మికులు, ఇంకా అన్ని రంగాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ సార్వత్రికమైనటువంటి సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పటికే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత 6 సార్వత్రిక సమ్మెలు చేస్తాం. అన్ని సమ్మెల్లో కూడా వీళ్ళు బీజేపీకి అనుకూలమైనటువంటి BIMS లాంటి సంఘం కూడా మనతో పాటు కలిసి వచ్చి ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ యూనియన్ విభేదాలకు అతీతంగా అసలు కార్మిక చట్టాలు హక్కులు అనేటువంటివి ఉంటే ఎన్ని సంఘాలైనా పెట్టుకొని పోరాటం చేయొచ్చు. అసలు నువ్వు సమ్మె చేసే హక్కు లేదు, యూనియన్ పెట్టుకునే హక్కు లేదు, కనీస వేతనాలు అడిగే హక్కు లేదు అనేటువంటి 12 గంటల పని 8 గంటల పని మార్చి చేయడం అని అంటే ఇవాళ యూనియన్లు ఉన్న నిష్ప్రయోజనం ఉండేటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఈ సమ్మె పోరాటం చేస్తూ ఉన్నాం. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి. అంతేకాదు కేంద్రంలో నరేంద్ర మోడీ ఒక్కడు మాత్రమే ఈ దుర్మార్గానికి ఒడికట్టలేదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 29 కార్మిక చట్టాలని కాలరాచి 4 లేబర్ కోడ్లు సంపన్నులకు అనుకూలంగా తీసుకొస్తూ ఉంటే అన్ని రాజకీయ పార్టీలు, దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు మినహాయించి అన్ని రాజకీయ పార్టీలు కూడా బేషరతుగా మద్దతు తెలియజేశాయి. మన రాష్ట్రంలో అధికారం పక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ అనుకూలంగా లేబర్ కోడ్లకి ఓటేశాడు. ప్రతిపక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటేశాడు. దేశంలో అన్ని పార్టీలు కూడా ఈ లేబర్ కోడ్లకు అనుకూలంగా ఓటేసి వీళ్ళ లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులు కట్టుబానిసలు చేయడానికి అన్ని పార్టీలు కూడా కారణమైనవి. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 గంటల పని మన ఏప్రిల్ 1 నుంచి అమల్లో పెట్టడానికి పూనుకుంటే అది సమ్మె పోరాటం ద్వారా వెనక్కిపోతే ఇవాళ ఈ సమ్మె తర్వాత ఇవాళ మళ్ళీ ప్రభుత్వం కార్మికుల యొక్క పోరాటాలు దీనిని పరిగణలో తీసుకొని వస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఇవాళ ఎన్ని కోట్ల మంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు, దీనికి వ్యతిరేకంగా ఉన్నారనేటువంటి దానిపైన ఇవాళ నరేంద్ర మోడీకి కనువిప్పు కలిగించడం కోసం ఈ సమ్మె పోరాటం చేశాం. ఇవాళ ఒక పక్క నరేంద్ర మోడీ ఆ పద్ధతుల్లో ఇవాళ కార్పొరేట్లకి, అదానీలకి, అంబాలకి అనుకూలంగా చట్టాలు మారుస్తూ ఉంటే ఇవాళ ఏదో తొందర వచ్చేసింది అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రిమండలి సమావేశం హడావిడిగా జరిపి 8 గంటల పని కాదు రాష్ట్రంలో 10 గంటల పని చేయాలి ఉద్యోగులు, కార్మికులు అని చెప్పి ఆయన ఒక ప్రత్యేకంగా చట్టం తీసుకొచ్చాడు. అంటే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే, బయట నుంచి పరిశ్రమలు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే కార్మికులు మాత్రమే 10 గంటలు పనిచేస్తేనే వస్తారంట. ఆయన పరిపాలనా విధానాన్ని బట్టి కానీ, ఈ రాష్ట్రంలో వనరులను బట్టి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్పత్తులను బట్టి కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి కానీ కాదట. కేవలం కార్మికులు 8 గంటలు మాని 10 గంటలు పనిచేస్తే మొత్తం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. ఈ రాష్ట్రానికి కార్మికుల యొక్క చెమటని, రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ యొక్క శ్రమదానం మీద, వాళ్ళ భుజస్కంధాల పైన వాళ్ళ మీద ఆధారపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను, 10 గంటలు పనిచేయాలని చెప్పి ఆయన చట్టాన్ని తీసుకొచ్చాడు. దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అన్ని కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఇచ్చాయి. ఇవాళ మనం ఒకటి మాత్రం గమనించాలి, మనం చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటం, మన సమ్మె పోరాటం న్యాయమైనటువంటి పోరాటం. అంతర్జాతీయ కార్మిక చట్టాలను కూడా కాలరాచి
ఇవాళ ఐక్యరాజ్య సమితిలో వడంబడిగా ఉండి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్లో భాగస్వామిగా ఉండి ఇవాళ అంతర్జాతీయ కార్మిక చట్టాలను కూడా పొంగులో దొక్కి ఈ భారత కార్మిక వర్గం పోరాట సాధించుకున్న చట్టాలను కూడా తొంగలో దొక్కి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నాయి. దీన్ని మనం గమనంలో తీసుకోవాలి. ఇవాళ ఈ పెద్ద ఎత్తున సమ్మె పోరాటం చేసాం, దీంతో ప్రభుత్వాలు దిగొస్తాయనుకుంటే మనం భ్రమలో ఉన్నట్టే. ఇప్పటికే 6 సార్లు నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సమ్మె చేసాం. ఇవాళ స్వతంత్ర పోరాటం స్ఫూర్తితో మనం వెళ్లాల్సినటువంటి ఉంది. ఈ 4 లేబర్ కోడ్లు అమలైతే కార్మికులు జీవించే హక్కును హరించేటువంటి చట్టాలు ఈ 4 లేబర్ కోడ్లు. కార్మికులు జీవించే హక్కును కాపాడుకోవడం కోసం ఈ సమ్మె పోరాటం ప్రారంభించాం. ఈ రోజుతో ప్రభుత్వాలు దిగి రాకపోతే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలకి మనం సమాయత్తం కావాలి. దేశ స్వాతంత్ర పోరాటం మొట్టమొదటి భారత సంగ్రామం 1857 సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైంది. ఆనాటి నుంచి కూడా అనేక వందల మంది వేల మందిని ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం కాల్చి చంపింది. ఇలా కాల్చి చంపుతున్నారని చెప్పి స్వతంత్ర పోరాటం నుంచి ఆనాడు వెనక్కి ఉంటే 47లో స్వాతంత్రం వచ్చేది కాదు. ఏదో ఒకరోజు సమ్మె చేస్తే మన సమస్యల పరిష్కారం అవ్వలేదు, ఎంచేత ఇంకా మనం ఏం చేసినా ఈ ప్రభుత్వం రాదని చెప్పి ఒక నిర్లాస నిర్లిప్తతో మాత్రం కార్మిక వర్గం ఉండడానికి వీల్లేదు. నిర్విరామంగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా 44 కార్మిక చట్టాలు 30-40 ఏళ్ళు అవిశ్రాంత పోరాటంగా సాధించుకున్నాం. ఏదో ఒక్క రోజులో 44 కార్మిక చట్టాలు రాలేదు. ఈ 4 లేబర్ కోడ్లు కూడా ఒక్కరోజు సమ్మె పోరాటంతో అంతమైపోతాయని అనుకోవద్దు. ప్రభుత్వాలు దున్నపోతు చర్మం కన్నా మందంగా ఉన్నట్టు ప్రభుత్వాలు. వీటిని కదిలించాలని అంటే తీవ్రమైనటువంటి పోరాటాలకి కార్మిక వర్గం సమాయత్తం కావాలి. 50 కోట్ల మంది కార్మికులు కాదని ఇవాళ చట్టాలు అమలు జరుపుతూ ఉన్నాడంటే వచ్చే ఎన్నికల్లో నువ్వు ఎలా అధికారంలోకి వస్తావు, ఈ లేబర్ కోడ్లు ఎలాగ అమలు జరుపుతావు చూస్తావు. కబడ్దారనే పద్ధతుల్లో మన భవిష్యత్తు పోరాటాలు ఉండాలి. అలాంటి పోరాటాలకి ఇవాళ కేంద్ర ట్రేడ్ యూనియన్స్ పిలిపివ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ ప్రభుత్వాలపైన ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేసేదాకా నిర్విరమైనటువంటి పోరాటాలకి మనం సమాయత్తం కావాలి, అందుకు సిద్ధం కావాలి. భవిష్యత్తులో మరిన్ని ఐక్య పోరాటాలు, సంఘటితమైనటువంటి పోరాటాలు, నిర్విరమైనటువంటి పోరాటాలు చేసి మన హక్కుల్ని కాపాడుకుందాం, జీవించే హక్కును పరిరక్షించుకుందాం. ఈ యొక్క సమ్మె పోరాట స్ఫూర్తితో, భారత స్వాతంత్ర్యం యొక్క పోరాట స్ఫూర్తితో మన హక్కుల్ని కాపాడుకునేదానికి మరింతగా రాటుతేలి ఈ సమ్మె పోరాటాల్లో ఈ కార్మికోద్యమ పోరాటాల్లో భాగస్వామ్యం కాదా ఆ పద్ధతిలో మరి అందరూ కూడా పయనించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ఎప్పుడో ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాము.